ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పేద దేశాలకు సంకటంగా మారాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ దీంతో మరింతగా దిగజారిపోతోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను చెప్పుకోవాల్సిందే. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్కు తాజా పరిణామాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. పరిస్థితిని గమనించిన వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పొదుపు మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. సోమవారం నాడు పాక్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావం కేవలం సంపన్న దేశాలకే కాదు, పేద దేశాలకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా మారింది. ప్రస్తుతం యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో గల్ఫ్ దేశాల నుంచి ఆసియా దేశాలకు రావాల్సిన ముడి చమురు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ వద్ద నిలబడిపోయింది. అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్లు కదిలితే పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో వేలాది ఆయిల్ ట్యాంకర్లు ముందుకు కదల్లేక అక్కడే చిక్కుబడిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పూట గడవాలంటే అప్పు తేవాల్సిందే. ఐఎంఎఫ్ నుంచి రుణాలు తెచ్చుకుని బతుకుబండి లాగిస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సోమవారం నాడు ఇంధనం పొదుపు గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కారణంగా పాకిస్తాన్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు పాక్ ప్రధాని షరీఫ్. గ్లోబల్ మార్కెట్లకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లేదా హార్మోస్ జలసంధి నుంచే ముడి చమురు సరఫరా అవుతోంది. ప్రస్తుతం ఈ జలసంధి మూతపడ్డంతో ప్రపంచ దేశాలన్నీ ముడి చమురు కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. $60 పలికే బ్యారెల్ చమురు ప్రస్తుతం $100 పైగానే ఎగబాకింది. మన ఇండియాకు చెందిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తాజాగా ముడి చమురు ధర బ్యారెల్ $10 పెరిగితే ఇండియా ముడి చమురు బిల్లుపై అదనంగా $14 బిలియన్ భారం పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం బ్యారెల్ దాదాపు $100 చేరింది కాబట్టి పేద దేశాలు ఈ భారాన్ని తట్టుకోలేవు. దీంతో పాకిస్తాన్ లాంటి దేశాలు ఇంధన పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరను ఏకంగా 20% పెంచేసి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ఇక ప్రభుత్వం కూడా దుబారా ఖర్చులు తగ్గిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గిస్తామని షరీఫ్ ప్రకటించారు. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి తాజాగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశ ప్రజల్ని ఉద్దేశించి సోమవారం టెలివిజన్తో మాట్లాడారు. మిడిలీస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ కూడా తన వంతుగా ఉద్రిక్తతను తగ్గించడానికి కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం మిడిలీస్ట్లో యుద్ధం తారాస్థాయికి చేరుకుందన్నారు. తన వంతుగా దౌత్యపరంగా శాంతి చర్చలకు ప్రయత్నించి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తామన్నారు ప్రధాని. అయితే ఇరాన్పై దాడిని, ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఆయన ఖండించారు. యుద్ధం ప్రభావంతో ఆయిల్ మార్కెట్ వెంటనే స్పందించింది. $60 పలికే బ్యారెల్ ప్రస్తుతం $100 దాటిపోయిందన్నారు. ఇక పాకిస్తాన్ రోజువారీ ఆర్థిక వ్యవస్థంతా చమురు, గ్యాస్ పైనే ఆధారపడి ఉంటుంది. అది కూడా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు ప్రధాని షరీఫ్. ఇంధన ధరలు పెరగడం బాధాకరమని అన్నారు. పెట్రోలియం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. అయితే తన ముందు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి పెట్రోల్ ధరలు పెంచాల్సి వచ్చిందని వివరించారు షరీఫ్. ప్రభుత్వం గత శనివారం నాడు లీటర్ పెట్రోల్పై $55 పెంచేసింది. గతంలో ఈ స్థాయిలో పెట్రోల్ ధర పెంచిన దాఖలాలు లేవు. పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ వారం వారం అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రకారం పెట్రోల్ ధరలు పెంచుతామని హెచ్చరించారు. అయితే గత శుక్రవారం నాడు దేశంలోని పెట్రోల్ పంపులన్నీ కార్లు, బైకులతో కిటకిటలాడాయి. పెట్రోల్ పంపుల వద్ద పెనుగులాటలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పెట్రోల్ ధరలు పెంచడం వల్ల పేదలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందన్నారు షరీఫ్. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత భయంకరంగా తయారవుతాయి. ఇంధన సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
అయినా ప్రభుత్వం వీలైనంత వరకు పేదలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలపై అతి తక్కువ భారం పడేలా తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఫెడరల్ గవర్నమెంట్తో పాటు ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ కూడా పొదుపు ప్రతిపాదనకు అంగీకరించాయన్నారు. ఇంధన పొదుపు వ్యయం తగ్గించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి చెప్పారు. ఇక షరీఫ్ కొన్ని చర్యల గురించి ప్రస్తావించారు. వచ్చే 2 నెలల వరకు ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు చెందిన వాహనాలకు పెట్రోల్ 50% కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే 2 నెలల కాలం పాటు ప్రభుత్వ శాఖల్లోని అన్ని డిపార్ట్మెంట్లకు 50% పెట్రోల్లో కోత విధిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వాహనాలు 60% వరకు ఈ 2 నెలల పాటు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫెడరల్ గవర్నమెంట్కు చెందిన కేబినెట్ మంత్రులు, సలహాదారులు, స్పెషల్ అసిస్టెంట్లు వచ్చే 2 నెలల పాటు వేతనాలు తీసుకోరని, అలాగే పార్లమెంటు సభ్యుల వేతనాల్లో 25% కోత విధిస్తున్నట్లు ప్రకటించారు షరీఫ్. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లు తమ ఖర్చును 20% కోత విధించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కేబినెట్ మంత్రులు, సలహాదారులు, స్పెషల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు విదేశీ పర్యటనను రద్దు చేసుకోవాలని షరీఫ్ ఆదేశించారు. తప్పనిసరి అయితే వెళ్లాలని షరీఫ్ సూచించారు. పొదుపు మంత్రాల్లో భాగంగా గ్రేడ్ 20 స్థాయి కంటే పై అధికారులు నెలకు 3 లక్షల రూపాయల ఆదాయం సంపాదించే అధికారుల వేతనం నుంచి 2 రోజుల వేతనం కోత విధిస్తారు. ఇక ప్రభుత్వం అధికారికంగా డిన్నర్లు, ఇఫ్తార్ పార్టీలను పూర్తిగా రద్దు చేసింది. అలాగే సెమినార్స్ కానీ అధికారిక కార్యక్రమాలను కూడా ప్రభుత్వానికి సంబంధించి భవనాల్లో చేసుకోవాలని, అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి చెందిన సంస్థలు 50% మంది వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని, ఇక తప్పదు అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు ఆఫీసులకొచ్చి పనిచేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలు. అయితే ఇవి బ్యాంకులకు వర్తించవన్నారు. ఇక దేశవ్యాప్తంగా స్కూల్ ఈ వారం నుంచి వచ్చే 2 వారాల వరకు సెలవులు ప్రకటించారు. ఇక పెట్రోల్ ప్రొడక్ట్ ధరలు పెరిగితే దాని ప్రభావం నిత్యావసర ధరలపై పడుతుంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 7 నుంచి 9.25% ఎగబాకుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే పెట్రోల్ పంపు యజమానులు స్టాక్ నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోకుండా చూడాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి జులై 2025 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4.2% నమోదు కావచ్చునని అంచనా వేసింది. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఇంధన అవసరాలకు గల్ఫ్ దేశాలపైనే ఎక్కువ ఆధారపడుతోంది. దేశీయ అవసరాలకు 4 వారాల పాటు మాత్రమే సరిపడే పెట్రోలియం ప్రొడక్ట్ నిల్వలున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇక దేశంలో ఇంధన కొరతకు కారణం అతిపెద్ద గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పలు ఇండస్ట్రియల్ కస్టమర్లకు గ్యాస్ సరఫరాలో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా ఎరువుల ఫ్యాక్టరీలకు గ్యాస్ సరఫరా చేయలేమని చేతులెత్తేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. తాజాగా ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల దేశం పూర్తిగా దివాలా తీసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రులు, మిలిటరీ జనరల్స్ ని దేశ సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టినందుకు దాని ఫలితం ప్రజలు అనుభవించాల్సొస్తోంది. ఇక యుద్ధం జరిగినంతకాలం పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సొస్తోంది. మరి ప్రజల ఇబ్బందుల్ని షరీఫ్ సర్కార్ ఎలా తీరుస్తుందో కాలమే చెప్పాలి.